తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నేను గీతాంజలి. శ్యామలా నవరాత్రులు ఈ 2026వ సంవత్సరంలో శ్యామలా నవరాత్రులు ఎప్పుడు రాబోతున్నాయి? ఈ నవరాత్రులు మనందరం జరుపుకోవచ్చా? ఒకవేళ చేసుకునేటట్టయితే ఏ విధంగా జరుపుకోవాలి? విధి విధానాలు ఏమిటి? నియమాలు ఎలా ఉంటాయి? అమ్మవారి ఆరాధన ఏ విధంగా చేయాలి? పెట్టవలసిన నైవేద్యాలు, అలాగే కొంతమందికి నవరాత్రులు కుదరని పక్షంలో ఎన్ని రోజులు పూజ చేసుకోవచ్చు? ఈ వివరాలన్నీ తెలుసుకుందాం. ఇవన్నీ మనకు సందేహాలే కదా. వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు, సంకల్ప మందిర్ నిర్వాహకులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, శ్యామలా నవరాత్రులు మొట్టమొదటి ప్రశ్న, అందరూ జరుపుకోవచ్చా? శ్యామల నవరాత్రులు అనేటువంటివి గుప్త నవరాత్రుల్లో భాగంగా వచ్చేటువంటిదమ్మా. అంటే మనకు మొత్తము సంవత్సరం మొత్తంలో మనకు 2 రకాల పద్ధతులలో నవరాత్రులు ఉంటాయి. మొత్తం 4 నవరాత్రులు. ప్రత్యక్ష నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని. వసంత నవరాత్రులు, అలాగే శ్రీరామనవమి వరకు చేసుకునేటువంటివి, అలాగే దుర్గా నవమి, దసరా వరకు చేసుకునేటువంటిది దుర్గా నవరాత్రులు. ఆషాఢ మాసంలో మరియు మాఘమాసంలో చేసుకునేటువంటి నవరాత్రులు పాడ్యం నుంచి మొదలుకొని ఇవి గుప్త నవరాత్రులు. అయితే సాధారణంగా ఆషాఢ మాసంలో వారాహి, ఈ సంబంధించినటువంటి మాఘమాసంలో ఈ యొక్క మాతంగి నవరాత్రులు అనేటువంటివి మనకు రాజమాతంగి, రాజశ్యామల నవరాత్రులు అంటారు. ఇవి వాడుకలోకి వచ్చేసేసి. అయితే ప్రత్యక్ష నవరాత్రుల్లో ఆయా దేవతని ఉపాసన చేస్తే, ఈ గుప్త నవరాత్రుల్లో దశమహావిద్యలని ఉపాసన చేసుకునే అవకాశం. కాబట్టి అందరూ చేయొచ్చా అని అంటే అందరూ చేసుకోవచ్చు అన్న. కొంతమంది కొన్ని చోట్ల ఈ గుప్త నవరాత్రుల్ని కేవలం ఉపాసనా పరులు చేసుకోవాలి అలా అని చెప్పి భయపెడుతుంటారు. చేస్తే అరిష్టం వస్తుంది అని అంటారు. అయితే ఉపాసనా మార్గం ఎంచుకోకుండా అమ్మ ఎవరికైనా అమ్మ. ఈ యొక్క సంబంధించినటువంటి దేవత శ్యామాదేవత అనేటువంటిది సాత్వికమైన దేవతగా కూడా మనం ఉపాసన చేయొచ్చు. పెద్దగా నియమాలు అనేటివి పాటించకుండా మనం నియంగా చక్కగా మనం షోడశోపచారము లేదా పంచోపచార విధానంగా మన యొక్క శక్తి కొలది చేసుకోవచ్చు. ఈ యొక్క అమ్మవారి యొక్క విశిష్టత చాలా గొప్పదమ్మ. కారణం ఏంటంటే విశ్వామిత్రుల వారు అలాగే వశిష్ఠుల వారు ఇద్దరు కూడా శక్తి సాధన కోసం దశమహావిద్యల్ని ఉపాసన చేశారు. కానీ వశిష్ఠ మహర్షి అనుకున్నంత శక్తిని సంపాదించుకోలేకపోయారు. ఎక్కడో లోపం జరుగుతుంది అని చెప్పి ఆలోచించిన విశ్వామిత్రుడు ఈ గుప్త నవరాత్రులలో ఈ దశమహావిద్యని బాగా ఉపాసన చేసినటువంటి ఫలితం వల్ల సృష్టికి ప్రతి సృష్టి చేసేటువంటి శక్తి విశ్వామిత్రుల వారికి కలిగి విశ్వామిత్రులు విజయకేతనం ఎగరేశారు. అలాగే శ్రీరాముడు రావణాసురుడు యుద్ధం తెలుసు. రావణాసురుడు కొడుకైనటువంటి మేఘనాథుడు ఇంద్రజిత్తు అని అంటారు. శుక్రాచార్యుడు ఈ మేఘనాథుడికి నీవు అమితమైన బలశక్తి సంపన్నుడు కావాలంటే మామూలు రోజుల్లో కాకుండా నీ కులదేవత అయినటువంటి నికుంభల అంటే మళ్ళీ ప్రత్యంగిరానే ఈ దశమహావిద్యలని ఈ గుప్త నవరాత్రుల్లో నీవు ఆరాధన చెయ్యి, నీకు అమేయమైన శక్తి కలుగుతుంది. ఆ అమేయమైనటువంటి శక్తి చేతనే రాముడిని లక్ష్మణుడిని నాగాస్త్రం చేత బంధించి చాదాపుగా మరణమంచుకు దాకా తీసుకెళ్ళగలిగాడు. కానీ రాముడు ఏమన్నా తక్కువవాడా? రాముడు కూడా ఈ గుప్త నవరాత్రుల్లో అమ్మవారిని ఉపాసన చేసి రావణాసురుడి మీద యుద్ధం గెలిచే శక్తిని సంపాదించుకోగలిగాడు. ఇది మనకు సంబంధించినటువంటిది. కాబట్టి ఈ గుప్త నవరాత్రులు అందరూ కూడా ఉపాసనాపరులు విశేషంగా, అందరూ సాధారణంగా చేసుకోవచ్చు. అయితే దీనికి ఒక నియమం ఉందమ్మా. ఈ గుప్త నవరాత్రులు చేసేటువంటి పూజా విధానంలో మీ యొక్క సంకల్పం ఏదైతే ఉంటుందో, వీక్షించేటువంటి చేసుకునే ప్రేక్షకుల సంకల్పం ఎక్కడా కూడా బయట చెప్పకూడదు. ఈ పూజ నేను చేస్తున్నాను అనేటువంటి విషయం కూడా తెలియజేయకూడదు. గుప్తముగా చేసుకోవాలి. ఒకప్పుడు చిత్రపటాలు పెట్టుకునే ఆచారం లేదు. కేవలం కలశం మాత్రమే ఎవరికి వారు అందరికీ తెలిసే విధంగా ప్రత్యక్షంగా చేసుకునే వసంత నవరాత్రులు, దుర్గా నవరాత్రులు అయితే ఎవరికి వారు ఎవరికి చెప్పుకోకుండా వారి ఇంట్లో వారే లేదా ఏదైనా ఒక క్షేత్రానికి వెళ్ళో ఏదైనా ఒక అరణ్యానికి వెళ్ళో ఒక చెట్టు కిందనో కూర్చొని గుప్తముగా చేసుకొని శక్తిని పొందే నవరాత్రులు. ఇది అమేయమైనటువంటి శక్తిని ఇస్తాయమ్మా. అందులో ఏమాత్రం సందేహం లేదు. అందరూ చేసుకోవచ్చు. ఈ గుప్త నవరాత్రులు కూడా చూసుకుని ఇంకొక లింక్ ఉందమ్మా. ఈ గుప్త నవరాత్రులకి 5 మాసములు లింక్ ఉంటుంది. మాఘం,
పాల్గొనం, చైత్రం, వైశాఖం, జ్యేష్టం, మళ్ళీ వెంబడి ఇంకొక మాసం అవునండి. నవరాత్రి. మళ్ళీ అప్పుడు వారాహి నవరాత్రులు వస్తాయి. ఇది ఇలా అన్నమాట లింక్. మరి విధానం తెలియచేస్తారా? ఎలా అసలు ఇంట్లో ఏ విధంగా జరుపుకోవాలి ప్రారంభం నుంచి? ఇప్పుడు పాడ్యమి ప్రారంభం, మనకి చొల్లంగా అమావాస్య అయిపోవడమే ప్రారంభం కాబట్టి మరి ఆ రోజునే శుభ్రపరచుకొని ప్రారంభించుకోవాలా? ఎలా చేయాలి ఏంటి చెప్పండి. ఈ సంబంధించినటువంటి పూజా విధానము, పూజా మందిరమును శుభ్రపరచుకునేటువంటి విధానము అవకాశం ఉంటే శనివారం నాడు చేసుకోవచ్చునమ్మా. లేదు వారం మనకు శనివారం సెంటిమెంటు అనుకుంటే సోమవారం ఉదయంనైనా కానీ, ఎందుకంటే అమావాస్య ఉన్నది కాబట్టి ఆదివారం చేసుకోకూడదు. దీనికి ప్రధానంగా ముందుగా అమావాస్య రోజున సంకల్పం అంటే చక్కగా అమ్మవారి దేవాలయంలో అమావాస్య రోజున వెళ్ళి చక్కగా ఆవ నూనెతో లేదా నువ్వుల నూనెతో దీపారాధన చేసి అమ్మవారికి సంకల్పం చేసుకుని రావాలి. అమ్మ, నీ అనుగ్రహం వల్ల నాకు జ్ఞానం కలిగి నా సంకల్పం నెరవేరాలని నేను ఈ సంబంధించినటువంటి అమ్మవారి నవరాత్రులు చేసుకోదలుచున్నాను. నాకు అనుగ్రహం ఇవ్వమ్మా, అనుజ్ఞ ఇవ్వు, అనుగ్రహించు, నాకు ఆ శక్తిని ప్రసాదించని అమ్మవారికి నమస్కారం చేసి వీలైతే కుంకుమార్చన లేదా అమ్మవారికి ఒక ఎర్రటి పుష్పమాల వేసేసి అమ్మవారికి పెట్టి ఇంటికి వచ్చేసి సోమవారం నాడున ఇల్లంతా కూడా శుభ్రపరచుకోవాలి. అయితే ఆ సోమవారం రోజున మొత్తం ఇంటికి ఉన్నటువంటి బూజు ఇల్లు అంతా కూడా శుభ్రంగా కడిగి పూజా మందిరం కడిగి పూజా వస్తువులు కూడా కడుక్కొని తదనంతరం ఒక చక్కటి శుభ్రమైనటువంటి నీటిలో పచ్చకర్పూరం, యాలకులు, అలాగే ఈ సంబంధించినటువంటి జాజికాయ, జాపత్రి, కుంకుమ పువ్వు, గోపంచకం, పసుపు, ఇవన్నీ గంగాజలము ఇవన్నీ వేసి ఇల్లంతా కూడా శుభ్రంగా తుడిచి పూజా మందిరం తుడిచి తదనంతరం ధూపం అంతా ఇంట్లోకి వేసేసేయాలి. గుగ్గిలము ధూపం వేస్తే ఇంట్లో మీరు ఆ రోజు నుంచి మీరు చూస్తే ఒక రకమైన పాజిటివ్ ఎనర్జీ చాలా బాగుంటుందమ్మా. ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది. ఎందుకంటే మనం మన మనస్సుని సిద్ధం చేసుకోవడానికి ఇది చెయ్యాలి. ఇక ఆ సోమవారం రోజున కలశ స్థాపనతోనైనా కానీ పూజ చేసుకోవచ్చు. అలాగే చిత్రపటాన్నైనా కానీ పెట్టుకొని చేసుకోవచ్చు. ఎలాంటి పటం పెట్టుకోవాలండి? అమ్మవారు రాజమాతంగి ఉన్నటువంటిది, సౌమ్య దేవతగా నవ్వుతూ పలకరిస్తుందమ్మా. కాబట్టి రాజశ్యామల అమ్మవారి చిత్రపటం దొరుకుతుంది. ఒకవేళ లేదంటే సరస్వతి అమ్మవారిని సరస్వతి అమ్మవారైనా పెట్టుకొనైనా చేసుకోవచ్చు. ఈ విధంగా లేదా కలశమైనా పెట్టుకోవచ్చు. పెట్టుకుని మొట్టమొదటి గణపతి పూజ చేసుకుని తదనంతరం అమ్మవారికి పంచోపచార విధానంగానైనా షోడశోపచార విధానంగానే కానీ ఈ యొక్క పూజని చేసుకోవాలి. అయితే ప్రధానంగా అమ్మవారికి ఆరాధన చేసేటువంటి దీపారాధనకి ఈ 9 రోజుల పాటు వాడవలసినటువంటి వస్తువు ఏదంటే విప్ప నూనె, ఇప్ప నూనె అని అంటారు. కొన్ని ప్రాంతాల్లో వి అంటారు, కొన్ని ప్రాంతాల్లో ఈ అంటారు. ఏదైనా ఇప్ప నూనె చాలా విశేషం. ఇప్ప పుష్పములతో కూడా అమ్మవారిని అర్చించవచ్చు. ఇప్ప పుష్పములు నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మవారికి. ఇది చాలా విశేషం. ఇక ప్రధానంగా ఈ రోజు నుంచి మొదలుకొని అమ్మవారిని షోడశోపచార పంచోపచార విధానంగా పూజ చేసుకోవడం. సాధారణంగా ఉదయం పూట జాబ్కి వెళ్ళేటువంటి వాళ్ళు చాలా కష్టం ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాళ్ళు ఏంటంటే సాయంకాలం ఎలాగో జాబ్ నుంచి ఇంటికి వస్తారు. సాధారణంగా గుప్త నవరాత్రులు అనేటువంటివి రాత్రిపూట చేస్తే చాలా శక్తివంతమైనటువంటి ఫలితం ఇస్తుంది. ఈ శక్తివంతమైనటువంటి ఫలితము రావాలి అనుకున్న వాళ్ళు సాయంకాలం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే చక్కగా కాలకృత్యాదులు తీర్చుకొని అమ్మవారికి దీపారాధన, ఇప్ప నూనెతో దీపారాధన చేసి పంచోపచారం లేదా షోడశోపచార విధానంగా చేయడం. సాయంత్రం కనుక చేసేటట్లయితే విధిగా ఉదయం పూట నిర్మాల్యాలు తీసివేసి ఏదైనా ఒక 2-3 పుష్పములు అమ్మవారి చిత్రపటానికి పెట్టి ఇప్ప నూనెతో దీపారాధన చేసి ఏదైనా ఒక పండు నైవేద్యంగా పెడితే చాలు. పూజ చేయనవసరం లేదు. అగరబత్తి వెలిగించి సాయంకాలం పూజ చేసుకోవాలి. ఒకవేళ ఉదయం పూట పూజ చేసుకునే వాళ్ళు ఉంటే సాయంకాలము మళ్ళీ 2-3 పుష్పాలు పెట్టి అగరబత్తి దీపం పెట్టి ఇప్ప నూనెతో ఏదైనా నైవేద్యంగా పెట్టవచ్చు. ఇలా చేయాలి. కాకపోతే ఈ గుప్త నవరాత్రులు అన్నప్పుడు, శ్యామ నవరాత్రులు అన్నప్పుడు అమ్మవారిని ఈ 9 రూపాలలో కొలుచుకునే ఆచారం ఉంటుంది. కానీ దశమహావిద్యలని కూడా పూజించే ఆచారం ఈ గుప్త నవరాత్రుల్లో ఉంది. కాబట్టి వీక్షించేట మన ప్రేక్షకులకి ఈ కార్యక్రమం ఇంకా ఆశాంతం వీక్షించండి. ఎందుకనంటే దశమహావిద్యల్ని ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి, లేదు శ్యామానే పూజిస్తే కనుక ఈ శ్యామాలో ఎటువంటి అమ్మవార్లు ఉన్నారు నవరాత్రులకి సంబంధించి, ఆ అమ్మవార్లని ఏ విధంగా పూజించాలి, ఎప్పుడు నైవేద్యంగా పెట్టాలి అనేటువంటి విషయాల గురించి తెలియజేసుకుందామమ్మా. అయితే అలాగే వీక్షించేటువంటి ప్రేక్షకులకు కూడా ఈ లోకంలో దేవతానుగ్రహం కంటే మరణించిన మన తల్లిదండ్రుల
తాత ముత్తాతల పితృదేవతల అనుగ్రహం కావాలి. కాబట్టి ఇట్టి పితృదేవతల యొక్క అనుగ్రహం అందరికీ లభించాలనేటువంటి ఒక సదుద్దేశంతో మీరందరూ కూడా జనవరి 15 సంక్రాంతి రోజున పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు చేసుకోవాలి. వీలుండి చేసుకోలేని వాళ్ళు, అవకాశం లేకపోయినా ఎలాగో చేసుకోలేరు కాబట్టి మీ తరపున మన పీఠం ఆధ్వర్యంలో బ్రాహ్మణులని కర్తగా పెట్టి మహామహిమాన్విత కాశీ క్షేత్రంలో గంగా నదీ తీరాన సంక్రాంతి జనవరి 15, అలాగే పుష్య అమావాస్య జనవరి 18వ తేదీన పిండ ప్రదానము తర్పణాది కార్యక్రమాలు చేయించడం జరుగుతుంది. అలాగే ఆదివారం అమావాస్య ఉత్తరాషాఢ నక్షత్రం చాలా బలమైనటువంటి నక్షత్రం, బలమైన రోజు, మహత్యము కలిగినటువంటి రోజు. ఈ రోజున మీ జాతకరీత్యా కలుగు అన్ని రకాల సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా వారాహి, ప్రత్యంగిర, బగలాముఖి, రాజశ్యామల, రాజమాతంగి ఇలాంటి హోమాలు, శనీశ్వర, అలాగే సుదర్శన, రుద్ర, కాలభైరవ, మృత్యుంజయ, లక్ష్మీ హోమాది కార్యక్రమాలు జరిపించి శక్తిపాతం చేసిన కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో నమోదు చేసుకోవడానికి జనవరి 18వ తారీఖు సాయంత్రం 6 గంటల లోపల చేసుకోవచ్చు. సాయంత్రం 7 గంటలకు ప్రారంభమవుతుంది. అలాగే మన కుటుంబంలో ఎన్ని పనులు అనుకున్నా కాలేదు అని అంటే అవన్నీ కూడాను మన పితృదేవతల ఆత్మ మోక్షాన్ని పొందకపోవడం, తండ్రి వైపు 6 తరాలు, తల్లి వైపు 3 తరాలలో దుర్మరణాలు కనుకుంటే అది పంచశాపాలు అని అంటారు. స్త్రీ శాపము, గురుశాపము, దైవశాపం, సర్పశాపం, పితృశాపం. ఈ శాపాల నివృత్తికి భీష్మ ఏకాదశి 29వ తారీఖు రోజున ఈ సంబంధించినటువంటి పంచశాప నివృత్తి హోమాది కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది. ఒకవేళ ప్రత్యక్షంగా రాకపోతే బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. 28వ తారీఖు లోపల ఈ కార్యక్రమంలో మీరు గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ఇక ఈ యొక్క సంబంధించినటువంటి ప్రధానంగా ఉత్తరాషాఢ నక్షత్రంతో ప్రారంభమవుతుంది మా గుప్త నవరాత్రులు. మీకు నవగ్రహాలలో రవి ప్రధానమైన గ్రహం. ఈ మాతంగి దేవతకి సంబంధించినటువంటి నవగ్రహాల్లో ప్రతి గ్రహానికి అంతరిక్ష దేవత ఉంటుంది. ఉదాహరణకి కుజుడికి అధిదేవత సుబ్రహ్మణ్య స్వామి, అంతరిక్ష దేవత బగళాముఖి. ఇలా గురువుకి అధిదేవత ఈశ్వరుడు, అంతరిక్ష దేవత తారాదేవి. ఇలా ఒక్కొక్క గ్రహానికి ఒక దేవత, మళ్ళీ దశమహావిద్యల్లో అంతరిక్ష దేవతలు ఉంటారు. అలాగే ఈ రవిగ్రహానికి రుద్రుడు అధిపతి అయితే ఆ యొక్క రవిగ్రహానికి అంతరిక్ష దేవత ఈ యొక్క శ్యామ. పైగా సూర్యుడికి సంబంధించినటువంటి నక్షత్రంతో వచ్చింది కాబట్టి మహా విశేషమైనటువంటి పండుగలు ఈ గుప్త నవరాత్రులు. కాబట్టి ఈ గుప్త నవరాత్రుల్లో చక్కగా అందరూ ఆచరించవచ్చు. కనీసం ఏమీ లేకపోయినా మన చెప్పేటువంటి ఒక మంత్రం ఉంది. అదేంటంటే ఓం మహాదేవ్యై చ విద్మహే ఉచ్చిష్ట చాండాల్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్, లేదా ఓం మాతంగ్యై చ విద్మహే ఉచ్చిష్ట చాండాల్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. ఈ యొక్క మంత్రాన్ని ప్రతిరోజు ఒక 1000 సార్లు, ఎక్కడ ఉన్న దీనికి నియమం లేదు. పూజా గదిలోనే కూర్చొని చేయాలని నియమం ఏం లేదు. మనం నడుస్తున్నా, పోతున్నా, వస్తున్నా ఒక్క ఆశౌచము తప్ప మిగతా ఏ సమయంలో ఎక్కడ ఉన్నా తింటూనైనా కానీ మనస్సు చేసుకోవచ్చు. ఆ బాత్రూమ్కి వెళ్ళాల్సి వస్తే తప్ప మిగతా సమయంలో చేసుకోవచ్చు, మననం చేసుకోవచ్చు అమ్మ, తప్పు లేదు ఈ మంత్రానికి. ఇక మనం ఇప్పుడు చెప్పుకున్నట్టుగా ఈ 9 రోజుల పాటు 9 దశమహావిద్యలు చేయాలని అనుకున్నాం కదా. అలాగే 9 రకాల మాతంగి దేవతలు. అయితే ఎప్పుడు ప్రారంభం చేయాలి? 19వ తారీఖు రోజున ప్రారంభం అవుతుంది. 19వ తారీఖు నుంచి ప్రారంభమై 27వ తారీఖు వరకు కూడా ఈ సంబంధించినటువంటి నవరాత్రులు. కానీ 27వ తారీఖు ఉద్వాసన చెప్పడానికి వీలు లేదు. 27 మంగళవారం అయింది కాబట్టి 28వ తారీఖు రోజున ఉద్వాసన చెప్పాలి ఈ 9 రోజుల పాటు. అయితే మొట్టమొదటి రోజున మనం కాళీ రూపంలో అమ్మవారిని పూజించాలి దశమహావిద్యల్లో భాగంగా. ఇక ఈ సంబంధించినటువంటి శ్యామ నవరాత్రుల్లో లఘుశ్యామల రూపంగా పూజించాలి. అమ్మవారికి నలుపు రంగు వస్త్రము, నలుపు రంగుది గాజులు నైవేద్యంగా పెట్టాలి, అమ్మవారికి ఇవ్వాలి. ఇక సంబంధించినటువంటిది 2వ రోజు తారాదేవి. ఇక ఈ 2వ రోజున వాగ్వాదిని శ్యామలు. దశమహావిద్యల్లో తారాదేవి అయితే శ్యామాదేవి యొక్క అలంకారాలలో వాగ్వాదిని శ్యామల రూపంలో అమ్మవారిని కొలవాలి. అలాగే ఈ రోజున నీలం రంగు పుష్పాలతో అర్చించడం, నీలం రంగు బట్ట, గాజులు అమ్మవారికి పెట్టడం చేయాలి. ఇక 3వ రోజు అమ్మవారిని త్రిపుర సుందరి రూపంలో, దశమహావిద్యల్లో 3వ త్రిపుర సుందరి రూపంలో అమ్మవారిని కొలవాలి. అలాగే నకుల శ్యామల అనే రూపంలో శ్యామాదేవి యొక్క అలంకారాల్లో ఈ విధంగా
భావన చేసుకొని పూజ చేయాలి. ఈ రోజున ఆకుపచ్చ రంగులో అమ్మవారికి వస్త్రము గాజులు సమర్పించాలి. బొట్టు కూడా ఆకుపచ్చ ధరించి చేస్తే మంచిది. ఇంకొక విషయం అమ్మ, ఈ యొక్క 9 రోజుల పాటు కూడా ఆకుపచ్చ బొట్టుని గనక ధరిస్తే కుబేర కుంకుమ అని అంటున్నారు కదా, అది ధరించి చేస్తే అమ్మవారికి చాలా విశేషం. ఇక అమ్మవారికి ఆసనంగా ఆకుపచ్చ ఆసనం ధరిస్తే మొత్తము 9 రోజుల పాటు ఆకుపచ్చ వస్త్రాలు ధరించాలి. తరువాత అమ్మవారికి జపం చేసేటప్పుడు ఏ విధంగా చెయ్యాలనేటువంటిది మనకు ఆఖరిలో తెలియజేస్తాం. ఇక 4వ రోజు భువనేశ్వరి దేవి యొక్క అమ్మవారి రూపం దశమహావిద్యల్లో ఈ యొక్క శ్యామ రూపంలో, హసంతి శ్యామల రూపంలో మనం అమ్మవారిని కొలవాలి. వంకాయ కలర్, వంకాయ ఇప్పుడు మీరు వేసుకున్నారు కదా చీర, ఆ కలర్ రూపంలో అమ్మవారికి చీర గాజులు అమ్మవారికి పెట్టాలి. ఇక 5వ రోజు అమ్మవారిని దశమహావిద్యల్లో భాగంగా చిన్నమస్త అనేటువంటి దేవీ రూపంలో కొలవాలి. ఇక శ్యామ సంబంధించి చూసుకుంటే స్వరసిద్ధి లేదా సరస్వతి, ఈరోజే వసంత పంచమి కాబట్టి ఈ రోజున అమ్మవారికి తెల్లటి పుష్పాలతోనైనా అన్ని రంగుల పుష్పాలతోనైనా కానీ అమ్మవారికి అర్చన చేయాలి. తెల్ల రంగు జాకెట్ పీసు వస్త్రం, అమ్మవారికి తెల్లటి గాజులు సమర్పించాలి. ఇక 6వ రోజు అనేటువంటిది త్రిపుర భైరవి, దశమహావిద్యల్లో త్రిపుర భైరవి రూపంలో అమ్మవారిని కొలవాలి. ఇక ఈ అమ్మవారిని శ్యామ నవరాత్రుల్లో వీణాశ్యామలగా అమ్మవారిని కొలవాలి. ఇక ఈ అమ్మవారికి సంబంధించి ఎరుపు రంగు వస్త్రము, ఎరుపు రంగు గాజులు, ఎరుపు రంగు కుంకుమతో అర్చన చేయాలి. ఇది చెప్పబడినటువంటిది. ఇక 7వ రోజు దశమహావిద్యల్లో అమ్మవారిని ధూమావతి రూపంలో అమ్మవారిని కొలవాలి. ఈ సంబంధించినటువంటి అమ్మవారికి శ్యామల అమ్మవారికి శారికా శ్యామల రూపంలో కొలవాలి. ఈ రోజున ప్రధానంగా గచ్చకాయ రంగు కలర్లో, యాష్ కలర్ అంటారు, ఆ రంగు వస్త్రము, ఆ రంగు గాజులు అమ్మవారికి సమర్పించాలి. ఇక 8వ రోజు అమ్మవారికి దశమహావిద్యల్లో బగళాముఖి అమ్మవారి రూపంలో కొలవాలి. ఇక ఈ 8వ రోజున అమ్మవారిని శ్యామ నవరాత్రుల్లో శుకశ్యామలగా కూడా కొలవాలి. కొలిచిన తర్వాత పసుపు రంగు వస్త్రము, పసుపు రంగు గాజులు, పసుపుతో అర్చన చేయాలి. ఇది విశేషం. పసుపు రంగు పూలతో అర్చన చేయాలి. ఇక 9వదైనటువంటిది చూసుకున్నట్టయితే ప్రధానంగా రాజమాతంగి అనేటువంటి రూపంలో కొలవాలమ్మ. ఇది విశేషంగా చెప్పబడినటువంటిది. ఇక ఈ అమ్మవారికి సంబంధించి ఆకుపచ్చ రంగు, ఆకుపచ్చ వస్త్రము, ఆకుపచ్చ గాజులు. కమలాత్మిక అమ్మవారు దశమహావిద్యలో ఆఖరిది 10వ రోజు బుధవారం 28వ తారీఖు రోజున ఈ యొక్క కమలాత్మిక అమ్మవారి రూపంలో కొలవాలి. ఇక అమ్మవారిని ప్రధానంగా రాజశ్యామలగా రూపంగానైనా కానీ కొలవచ్చు, లేదా అమ్మవారిని మాతంగి రూపంలోనైనా కానీ కొలవచ్చు ఈ రోజున. ఈ విధంగా అమ్మవారికి సంబంధించినటువంటి విధి విధానం ఆచరించాలి అని చెప్పవచ్చమ్మా. నైవేద్యం ఏం సమర్పించాలండి అమ్మవారికి? ప్రధానంగా అమ్మవారికి ఇప్పపూలు అంటే చాలా విశిష్టం. ఇప్పపూలు నైవేద్యంగా పెట్టవచ్చు, బెల్లం పాయసం నైవేద్యంగా పెట్టవచ్చు, అల్లం గారెలు, మినపగారెలు నైవేద్యంగా పెట్టవచ్చు, అరటి పళ్ళు నైవేద్యంగా పెట్టవచ్చు, ఆవు పాలు నైవేద్యంగా పెట్టవచ్చు, అలాగే పులిహోర కూడా నైవేద్యంగా పెట్టవచ్చు అమ్మా. అందులో సందేహం లేదు. ఇక మీకు ఆఖరిలో చెప్తానన్నాను కదా మంత్రము, ఓం మాతంగ్యై చ విద్మహే ఉచ్ఛిష్ట చాండాల్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. మాతంగ్యై చ విద్మహే ఉచ్ఛిష్ట చాండాల్యై చ ధీమహి తన్నో దేవీ ప్రచోదయాత్. ఈ అమ్మవారి మంత్ర జపం చేసేటప్పుడు వీలుంటే అన్ని రంగుల వస్త్రాలు ధరించవచ్చు, లేదా ఒకే ఆకుపచ్చ రంగమ్మ, ఆకుపచ్చ రంగు మొత్తం ధరించి, ఆకుపచ్చ గాజులు ధరించి, ఆకుపచ్చ బొట్టు ధరించి అమ్మవారికి తూర్పు వైపున కానీ ఉత్తరం వైపున కూర్చొని ఈ మంత్ర జపం చేయాలి. ఈ మంత్ర జపం చేసేటప్పుడు నోట్లో తాంబూలం వేసుకొని జపం చేయాలమ్మా. చక్కగా విశేషం. అమ్మవారికి ఉచ్ఛిష్ట చాండాలి అంటే, ఉచ్ఛిష్టము అంటే ఎంగిలి అని అర్థం. కాబట్టి తాంబూలాన్ని నములుతూ, అట్లా అని చెప్పేసి ఏ జర్దాపానో ఇవి కాదమ్మా, మామూలుగా తాంబూలం సేవనం చేసుకొని అమ్మవారికి ఒకటి నైవేద్యంగా పెట్టడం. ముత్తైదులకు ఎవరైనా కానీ, అంటే ప్రతిరోజు 9 రోజులు పూజ చేస్తారు కదా, ప్రతిరోజు ఒక ముత్తైదుకి పిలిపించి ఆమెను అమ్మవారిగా స్వరూపంగా భావించి ఆ అమ్మవారికి ఏదైనా వస్త్రములు, ఈ చెప్పబడినటువంటి వస్త్రములు ఒక్కొక్క రోజు ఒక్కొక్క రంగు చెప్పాం కదమ్మా, ఆ వస్త్రములు ఆ అమ్మవారిగా భావించి ముత్తైదుకి ఇచ్చి, ఆ ముత్తైదు కూడా ఒక తాంబూలం, మొత్తం 3 తాంబూలాలు తీసుకోవాలి. ఆ 3వ తాంబూలంతో తాను పూజ చేసి అవన్నీ అయిన తర్వాత జపం చేసుకుంటుంది కదా, ఆ తాంబూలాన్ని వేసుకొని జపం చేయాలి. నైవేద్యంగా పెట్టింది తాను సొంతంగా భుజించవచ్చు. ఇలా
ఈ విధంగా తాంబూల సేవనం చేస్తూ చేయాలి. ఆసనం కూడా ఆకుపచ్చ రంగుదైతే మరీ విశేషమమ్మా. ఇది చెప్పబడి ఉంది. విధంగా మరి మంగళవారం రోజు 9వ రోజు అవుతుంది కదండి, మరి ఆ రోజు కలపకుండా 10వ రోజు కలిపేయచ్చా? ఇప్పుడు 10వ రోజు కలపాలమ్మా. ఫోటో పెట్టుకున్నా లేదంటే కలశం పెట్టుకున్నా అమ్మవారికి ఉద్వాసన చెప్పొచ్చు. వాటన్నిటిని తీసి ఇంకా పక్కన పెట్టేసుకోవాలి, చేయవచ్చు అమ్మా. ఇంకా చెయ్యకూడనివి ఏమైనా ఉన్నాయా? ఇంకా నియమం నియమం అంటే ఈ మాతంగి నవరాత్రులు, శ్యామ నవరాత్రులు మాఘమాసంలో ప్రారంభమవుతాయి. కాబట్టి ఈ 9 రోజుల పాటు నేలపై శయనించడం, దాంపత్య జీవితానికి దూరంగా ఉండి బ్రహ్మచర్య వ్రతం ఆచరించడం, మద్యపానము మాంసాహారము నిషిద్ధము. ఇక భోజనం చేస్తే కనుక రాత్రిపూట భోజనం చేయవచ్చు, లేదా పూజ చేసుకొని మధ్యాహ్నమైన ఇంట్లో ప్రశాంతంగా ఉన్న వాళ్ళు ఇంట్లో పొద్దున పూట పూజ చేసుకొని మధ్యాహ్నం భోజనం చేయవచ్చు. భోజనం చేసేటప్పుడు ఒక నియమం ఉందమ్మా. ఈ భోజనం అంతా అయిన తర్వాత ఆఖరిన మజ్జిగ అన్నం పెట్టుకుంటాం కదా, ఆ ఆఖరి ముద్దని అమ్మవారికి నైవేద్యంగా పెట్టాలి. ఒక పక్కన ఆఖరి ముద్ద ఉచ్చిష్టం కాబట్టి, ఎంగిలి కాబట్టి అది నైవేద్యంగా పెట్టాలి. అలాగే 9 రోజులు కుదరని వాళ్ళు ఉంటారండి, మాకు ఇబ్బంది అండి చేయలేకపోతున్నాము, మరి చివరి 3 రోజుల లేకపోతే ఎలా చేయాలి ఒకవేళ చేస్తే కనుక? మొదటి 3 రోజులు చేసుకున్నా విశేషమే, చివరి 3 రోజులు చేసుకున్న విశేషమే, 7 రోజులు చేసుకున్న విశేషమే, 5 రోజులు చేసుకున్న విశేషమే. కాకపోతే ఆఖరిది అయినటువంటి దశమి రోజునైనా కానీ అన్ని రూపాలుగానే చేసుకోవచ్చు, కాకపోతే చేసుకోవచ్చు అమ్మా. 9 రోజులు చేసుకుంటే చాలా మంచిది. అమ్మవారికి ఈ యొక్క పూజ చేయడం వల్లనమ్మా, అంటే పూర్వము దీనికి ఒక కథ ఉంది. ఒక స్త్రీ శృంగి అనేటువంటి మహర్షి దగ్గరికి వచ్చి తన గోడునంతా వెళ్ళబూసుకుంది. నా భర్త పరాయి స్త్రీలోలుడైపోయాడు, జూదం ఆడుతుంటాడు, అన్ని రకాల వ్యసనాలు ఉన్నాయి, దాన ధర్మాది కార్యక్రమాలు చేయడు, బ్రాహ్మణులను ఓర్చడు, సాధువులని ఇష్టం వచ్చినట్టు తులనాడుతాడు, కొడతాడు. కానీ పతియే ప్రత్యక్ష దైవం, నా భర్తని విడిచి నేను ఉండలేను, నా భర్త నాకు కావాలి, కానీ నా భర్తలో మార్పు రావాలి, ఏం చెయ్యాలి అని అంటే అప్పుడు ఆ శృంగి ఆమె సంబంధించినటువంటి వృత్తాంతం అంతా విన్న తర్వాత ఆమెకు ఈ యొక్క గుప్త నవరాత్రులు అనేటువంటిది ఉపదేశం చేయడం, ఈ యొక్క గుప్త నవరాత్రులు చక్కగా ఆచరించినటువంటి కారణం చేత భర్త అన్ని రకాల వ్యసనం నుంచి బయటపడ్డాడు. ఈ యొక్క శ్యామ నవరాత్రులు లేదా గుప్త నవరాత్రులని ఆచరించడం వల్ల జరిగేటువంటిది ఏంటంటే గొప్పగా వర్చస్సు పెరుగుతుంది. ముఖ్యంగా కళల్లో, ముఖ్యంగా ఎవరైతే ఫైన్ ఆర్ట్స్లో ఉంటారో, లలితము, సంగీతము, డాన్స్, మ్యూజిక్, అలాగే అనేక రకాల బొమ్మలు గీయడాలు, ఇలా ఫైన్ ఆర్ట్స్లు ఉంటాయి కదమ్మా, అటువంటి వాళ్ళందరూ నటనారంగం, ముఖ్యంగా సీరియల్స్లో, అలాగే సోషల్ మీడియాలో పనిచేసేవాళ్ళు, సీరియల్స్లో పనిచేసేవాళ్ళు, నటులు, నటీమణులు, వీళ్ళందరికీ కూడా మంచి మంచి అవకాశాలు రావాలంటే గుప్త నవరాత్రులు చేయాలి. అన్నిటి కూడా అంటే సంగీత కళలకి అధిపతి ఈ అమ్మవారు. ఇటువంటి వాళ్ళు ఉద్యోగం అభివృద్ధి కావాలనుకునే వాళ్ళు, ఉద్యోగం కావాలనుకునే వాళ్ళు, పదవిని కావాలనుకునేటువంటి వాళ్ళు, ధనాన్ని కావాలనుకునేటువంటి వాళ్ళు, ముఖ్యంగా ఈ శ్యామ నవరాత్రులు చేయడం వల్ల మన శరీరంలో ఉన్నటువంటి వాత, పిత్త, కఫ త్రిదోషాలు తొలగిపోతాయి. కాబట్టి అందరూ చేయవచ్చు. విశేషంగా ఇప్పుడు చెప్పినటువంటి వృత్తుల్లో ఉన్నవాళ్ళు విశేషంగా చేయవచ్చు. ప్రధానంగా ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం గనక పొందితే సభావశీకరణ. అసలు మీరు చూశారనంటే ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉంటుంటే ఇంకా వినాలని అనిపిస్తుంటుంది కొంతమంది. అలా కారణం ఏంటంటే వాళ్ళందరూ కూడా ఆ అమ్మవారిని సిద్ధించుకున్నారు. చెప్తున్నా కొద్దీ ఆశువుగా టకటక మాటల్లో ఎక్కడ కూడా ఆగకుండా వస్తున్నాయంటే ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళు. అట్లానే లేదమ్మా, లలిత అమ్మవారి అనుగ్రహం. ఎక్కడైనా ప్రసంగాలు చాలా చక్కగా చేస్తుంటారు చూడండి, వాళ్ళందరికీ ఈ యొక్క శ్యామ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే అలా వాక్కు ప్రవాహంలా ఉంటుంది. మనకు శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతీ స్వామి వారు దశమహావిద్యను ఉపాసన పట్టిన వారు, దాదాపు 90 ఏళ్ల వయసు చదువుకున్నారు ఆయన. ఆయన ఎంత ఉపాసన, ఆయన ఇట్లా కూర్చొని చెప్తున్నాడు అనంటే అలా మంత్రం వేసి కూర్చున్నట్టే. చాగంటి వారైనా, గరికపాటి వారైనా ఆ అమ్మవారిని అనుగ్రహం పొందారమ్మా. శ్యామ అమ్మవారి అనుగ్రహం పొందారు కాబట్టి అలా సభల మీద కూర్చున్నారంటే, మైక్ దగ్గర పెట్టారంటే అయిపోయేంత వరకు సినిమాకైనా కానీ మధ్యలో బ్రేక్ ఇస్తే వెళ్తారేమో కానీ వాళ్ళ ప్రసంగాల్లో అసలు బ్రేక్ ఉండదు, వింటూనే ఉంటారు గంటల కొద్దైనా కానీ. ఇలాంటివన్నీ కూడా శ్యామ నవరాత్రులు ఆరాధన చేయడం వల్ల కలుగుతాయి. కాబట్టి అందరూ చేసుకోవచ్చునమ్మా. గురుగారు శుక్రమౌఢ్యమి కదా, ఇప్పుడు అంటే నేను ఇంతకు ముందు ఎప్పుడు చేసుకోలేదండి శ్యామల నవరాత్రులు, కానీ ఎందుకో కోరిక కలిగింది అమ్మ ఆశ్రయం పొందాలని, అమ్మ పూజ చేసుకోవాలని అనుకునేవాళ్ళు. మరి ఇప్పుడు చేయొచ్చా అండి పూజ? అయితే సాధారణంగా పూజ చేసుకోవచ్చునమ్మా. ఉపదేశం తీసుకొని సంకల్పం గట్టిగా చేసుకొని ఇక నుంచి నా జీవితాంతం నేను ఈ యొక్క కార్యక్రమాన్ని కనీసము ఒక 12 సంవత్సరాలు నేను చేస్తాను, లేదా 3 సంవత్సరాలు చేస్తాను
అని సంకల్పం చేసుకొని చేసుకోకూడదు. సాధారణంగా చేసుకొని ఆనవాయితీగా సంవత్సరాల నుంచి చేసుకున్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు జపం చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు. చేసుకోవచ్చమ్మా. చక్కగా అమ్మవారిని ఇక్కడ పటం పెట్టమని, కలశం పెట్టమని ఇవి తర్వాత వచ్చాయి. గుప్త నవరాత్రులు అంటే మనం మనస్సులో మనం చేసుకునేటువంటిది. ఇక నిరంతరం ఈ యొక్క అమ్మవారి చెప్పినటువంటి ఇంతకుముందు చెప్పాను కదా మంత్రం, అది నిరంతరంగా చేసుకోవచ్చమ్మా. ఒక్క బాత్రూమ్ పోయడం, స్నానం పోవడానికి తప్ప ఇక ఎలా ఉన్నా చేసుకోవచ్చు. సర్వకాల సర్వావస్థల యందు ఈ నామాన్ని జపం చేసుకుంటూ ఉంటుంటే చాలమ్మా. ఈ 9 రోజులు చాలా ప్రధానం. ఈ నవరాత్రుల్లోనే అమేయమైన శక్తిని విశ్వామిత్రుడు, వశిష్ఠుల వారు, రావణాసుడు, శ్రీరాముడు, మేఘనాథుడు అంటే రావణాసుడు కొడుకు ఇంద్రజిత్తు, వీళ్ళందరూ పొందారు. ఈ విధమైనటువంటి యోగమేనమ్మా. చక్కగా వివరించారండి. అమ్మ అనుగ్రహం పొందాలి అందరూ కూడా. ధన్యవాదాలు గురుగారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.